అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా కొనియాడబడినటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. నిజంగా ఆ టైంలో 2004లో ఆయన ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు మిగతా ఎలా ఉన్నా కూడా ఫీజు రియంబర్స్మెంటు అలాగే ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఈ రెండు ఆయన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నిలబెట్టడం జరిగిందండి. ఎందుకు అంటే వాస్తవంగా మాలాంటి మధ్యతరగతి కానీ బిలో మధ్యతరగతి పిల్లలు ఆ రోజు హైర్ స్టడీస్ చదువుకునేటువంటి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి స్థితి. అలాంటి టైంలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మాలాంటి పిల్లలు ఎంతోమందికి ఆయన మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఈ యొక్క ఆరోగ్యశ్రీ నిజంగా ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక మధ్యతరగతి కానీ బిలో మధ్యతరగతి వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఆ రోజు లేదండి. ఇది అందరికీ వాస్తవంగా తెలిసినటువంటి విషయమే. ఆ రోజు కానీ ఒక 2 లక్షల రూపాయలు మీకు ఫ్రీగా ఏ హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ మీరు వెళ్ళి వైద్యం చేయించుకునే ఆ బిల్లు గవర్నమెంట్ మేమే కడతామనేటువంటి చెప్పడం అన్నది నిజంగా అది ఎంతో మందిని కదిలించి వేసిన అటువంటి అద్భుతమైనటువంటి పథకంగా చెప్పుకోవాలండి ఈ రెండు కూడా. ఎందుకంటే ఈ రెండు యొక్క సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలను కూడా మార్చేటువంటి అద్భుతమైన పథకాలు కాబట్టి ఇంత ప్రజాదరణ ఆయనకు లభించడం జరిగింది. వాస్తవంగా ఈ ఫ్రీ పథకాలకి నేను కూడా నాకు కూడా దానికి నేను వ్యతిరేకమే అయినప్పటికీ కూడా ఈ రెండు పథకాలు అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదా ఆరోగ్యశ్రీ కానీ ఈ రెండు పథకాలు మాత్రం అద్భుతం అనే చెప్పొచ్చండి. ఈరోజు ఆయన్ని అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినటువంటి పథకం కేవలం ఆ రెండు పథకాలండి. ఆయన్ని స్మరించుకుంటూ ఇలాంటి సంక్షేమాలు ఇంకా ముందు రాష్ట్రంలో జరగాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచేటట్టుగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆయన స్ఫూర్తిగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం.